బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తూ అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109లో తన ప్రమేయం లేకుండా లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, కిరణ్మయ్య, మొత్తం మీద సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదిమూలం పైన ఇప్పటికే కూడా లైంగిక వేధింపులు, అదే స్థాయిలోని సెక్సువల్గా తనను ఇబ్బందులు పెట్టారంటూ కూడా కొన్ని వీడియోలు విడుదల చేసినటువంటి సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మహిళా నాయకురాలు ఏదైతే ఉన్నారో ఇప్పటికే కూడా ఆమె సంచలన విషయాలన్నీ కూడా నిన్న మీడియాతో కూడా మాట్లాడుతూ అదే స్థాయిలోనే బీఆర్కే న్యూస్తో కూడా ఆమె పర్సనల్గా మాట్లాడడం జరిగింది. సంచలన విషయాలను బయటపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే చేసినటువంటి అకృత్యాలు, ఆయన చేసినటువంటి ఇబ్బందులు, రకరకాల బెదిరింపులు, ఆ బెదిరింపుల కారణంగానే తాను లొంగిపోయినట్లు, అందువల్లనే ఆయన చెప్పినట్టు చేసినట్లు చెప్పడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా మరో ట్విస్ట్ ఏరా అంటే నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా తన తండ్రిని ఈ కేసులో అంటే ఈ రకంగా ఇరికించారంటూ కూడా వాళ్ళ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు సుమన్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే తాజాగా రాత్రి 10 గంటల తర్వాత రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఏదైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో వరలక్ష్మి, ఆమె నేరుగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఇక్కడ పోలీస్ అధికారులను కలిసి తమకు జరిగినటువంటి అన్యాయం పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మనం ఇక్కడ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడే ఇదే పోలీస్ స్టేషన్లో రాత్రి ఇక్కడికి చేరుకున్నటువంటి వరలక్ష్మి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ల కింద అంటే వెంటనే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఆదిమూలం పైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంటే గత ఆగస్టు 10వ తారీఖున అంటే భీమాస్ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి భీమాస్ ప్యారడైజ్లో 105, 109 రూమ్ నెంబర్కి సంబంధించినటువంటి రూములో తన్ని అత్యాచారం చేశాడు అనేది ప్రధానంగా కొన్ని వీడియోస్, అదే స్థాయిలోనే కొన్ని చాటింగ్స్ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. అందువల్లనే పోలీసులు కూడా సెక్సువల్ హరాస్మెంట్ కింద అదేవిధంగానే తనను రేప్ చేసినట్లు, శారీరకంగా హింసించినట్టు ఇట్లా రకరకాల అభియోగాలు మోపుతూ కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే ఆల్రెడీ కొత్తగా చట్ట ప్రకారం 2024 సెక్షన్ల కింద ఏదైతే నమోదైనట్టు 430 కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఒక్కసారిగా అంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎన్ని రకాలుగా మాయమాటలు చెప్పినా, లేదంటే తన తండ్రి ఈ తప్పు చేయలేదని చెప్పి రకరకాల ప్రయత్నాలు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఒక్కసారిగా వాళ్ళకందరికీ కూడా షాక్ ఇచ్చే విధంగా కూడా బాధితురాలు అయితే ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆమె రాత్రి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే సదరు మహిళని ఇబ్బందులు పెట్టి భయపెట్టి లొంగ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళా సంఘాలు ఇప్పటికే కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే పోలీసులు కూడా భారతీయ శిక్షాకృతి కింద 430 కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవాళ కానీ రేపటి లోపల ఆల్రెడీ ఏదైతే ఆమె బాధితురాలు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్లో ఉన్న ప్రకారం ఆల్రెడీ పోలీసులు కూడా ఆగస్టు 10వ తారీఖున జరిగినటువంటి ఘటనలకు సంబంధించి హోటల్ వద్దకు చేరుకుని అక్కడ ఏదైతే అంటే సీసీటీవీ ఫుటేజీలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజీలకు సంబంధించి ఆ సమయంలో ఎవరెవరు వచ్చారు, ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే ఇంకెవరైనా సరే తీసుకొచ్చారా, లేదంటే గతంలో, ఎందుకంటే ఆమె వరలక్ష్మి మాట్లాడుతూ గతంలో చాలామందిని కూడా ఆ హోటల్కి తీసుకొచ్చారనేటటువంటి అభియోగాలు కూడా చెప్పింది కాబట్టి కంప్లైంట్లో కూడా ఆమె నమోదు చేసిన నేపథ్యంలో అందువల్ల దానికి సంబంధించి కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద వరలక్ష్మి ఎప్పుడు వచ్చింది ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా అంటే డీఎస్పీ గారు కూడా ఇది హై ప్రొఫైల్ కేసు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దీన్ని విచారణ జరిపి నిజానిజాలన్నీ కూడా
వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత, ఎందుకంటే వరలక్ష్మి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆ కంప్లైంట్స్ ప్రకారం మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా దీనిపైన పై అధికారులు అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకెళ్ళి ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా త్వరలో వెల్లడిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పటికే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక పాలన కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదిమూలు ఈ రకంగా ఒక మహిళని భయపెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టి ఆమెను లోపరుచుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదంటూ కూడా మహిళలందరూ కూడా ఇప్పటికే కూడా నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే ఆమె ఒక అడుగు ముందుకేసి, ఎందుకంటే ఈ ఆధారమే కాకుండా ఇంకా కూడా చాలామంది మహిళలకు సంబంధించి, ఎందుకంటే సత్యవేడు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, మహిళా అధికారులు, ఉద్యోగులు వాళ్ళకు కూడా ఇలా గతంలో వేధింపులు గురి చేశారు ఈయన ఎమ్మెల్యే. కాబట్టి ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయంటూ కూడా కొన్ని వీడియోస్ మాత్రమే నేను విడుదల చేశాను. ఇంకా చాలా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. అదే స్థాయిలోనే మరికొంతమంది బాధితులకు సంబంధించినటువంటి చాటింగ్స్ కూడా తన వద్ద ఉన్నాయి. అవన్నీ కూడా నేను పోలీస్ అధికారులకి నిన్నంతా కూడా ప్రభుత్వం దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసింది. అందువల్లనే రాత్రి 10 గంటల సమయంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా అదే స్థాయిలోనే, ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఎందుకంటే మహిళలకు రక్షణ ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి అంశంలో కూడా ముందుకెళ్తున్నట్టు ప్రభుత్వం, దానికి అనుగుణంగానే అది ఎమ్మెల్యే అయినా సామాన్య వ్యక్తి అయినా అది ఒక చట్టం అనేది ఒక రకంగానే ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా అంటే చేసినటువంటి తప్పులకి చేసినటువంటి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందంటూ కూడా మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఒకవైపు వరలక్ష్మి పోరాటం చేస్తుంది, మరికొంతమంది కూడా బాధితులు ఈ విషయంలో గతంలో ఎవరైతే, ఎందుకంటే ఆయన రాజకీయంగా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాడు కాబట్టి రకరకాల హోదాల్లో కొనసాగారు. గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగారు, దాని తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. కాబట్టి గతంలో కూడా ఎంతోమంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను ముందుకు తీసుకొస్తాను. కేవలం నా ఒక కంప్లైంట్ మాత్రమే ప్రస్తుతానికి ఇస్తున్నాను. త్వరలో మరికొంతమంది బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కంప్లైంట్స్ కూడా నేను త్వరలో వాళ్ళని తొడుకొని వచ్చి వాళ్ళకు జరిగినట్టు అన్యాయం పైన కూడా కంప్లైంట్ ఇస్తానంటూ కూడా వరలక్ష్మి చెప్పింది. కాబట్టి ఆ రకంగా పోలీసులు కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద చేసిన పాపాలు ఊరికే పోవన్న కారణంతో చేసినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ అకృత్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. త్వరలోనే అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం త్వరలోనే ఆయనకు సంబంధించినటువంటి ఆయన కూడా ఎమ్మెల్యేగా రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ చేస్తారంటూ కూడా ప్రచారం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సన్నిహితులు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మచ్చ వచ్చింది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో తొలగించుకునేంత వరకు కూడా మేము పోరాడతామంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసు హై ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో దీన్ని అంటే ఆల్రెడీ ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి హోటల్కి సంబంధించి ఏదైతే ఆమె 105, 109 2 రూముల్లో అంటే ఆయన బలాత్కారం చేసి ఆమె పైన లైంగిక దాడి చేశారు కాబట్టి ఆ 2 రూములకు సంబంధించి అంటే ఆ రోజు సమయము, టైం ఇవన్నీ కూడా పోలీసులు ఆమె చెప్పిన దాని ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం అందులో ఉన్న అంశాలను బేస్ చేసుకుని వాళ్ళు కూడా తిరుపతి ఈస్ట్ పోలీసులు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సీసీటీవీ పూజ Right, Gopinath. Thank you.